మీ ఇంట్లో ఏం కూరగాయలు లేవా? ఏం వంట చేయాలని ఆలోచిస్తున్నారా? మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, కొత్త వంటకం తెచ్చేసాను. వెల్కమ్ టు మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనము ఒక కొత్త వంటకం చేసుకోబోతున్నాము. అదేంటో తెలుసా? కంది పచ్చడి. అది ఎలా తయారు చేయాలో చూద్దాము రండి. కంది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, కందిపప్పు, ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం కందిపప్పు వేసుకుందాం. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని బాగా దోరగా వేయించుకుందాం. చాలా సింపుల్ వంటకం అండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కలర్ మారటం స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 1 మినిట్ వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి దోరగా ఏగిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. వీటిని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. మళ్ళీ పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, లేదంటే పేలుతాయి. నేను ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నా. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఎండుమిర్చి. ఇందులో 1 ఫుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు. వీటిని బాగా వేయించుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాం కదా. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందాం. ఇవి బాగా ఎగిపోయాయి. కొంచెం కరివేపాకు వేద్దాం ఫ్లేవర్ కోసం. మనం వేయించి పక్కన పెట్టుకున్న కందిపప్పు చల్లారిపోయాయి. వీటిని ఒక్కసారి మిక్సీ వేసుకుందాం. ఒక్కసారి కోర్సుగా పట్టుకుందాము. చూడండి, ఈ మాత్రం పౌడర్ అయితే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. స్మెల్ భలే వస్తుంది. ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం.
ఇంకొన్ని వాటర్ వేసుకొని, ఒకేసారి వాటర్ వేయొద్దు, కొన్ని కొన్ని వేసుకుంటూ వేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకొని చూడండి, మన కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఓకే, దీనికి మనం పోపు పెట్టుకుందాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయింది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకొని పచ్చడిలో కలిపేసుకుందాం. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కంది పచ్చడిని నూనెలో వేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసాకే వేయండి. ఇది మనకి 2-3 డేస్ అయినా ఉంటుంది. బాగా వేయించుకుంటే కందిపప్పు అవన్నీ బాగా వేయించుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఈ జార్లో అడుగున కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా అందులో వేసేద్దాం. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా, మన కంది పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. మన రుచికరమైన కంది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా ఈజీగా ఉంటుంది మీరు ట్రై చేస్తే, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. మనం వేసిన పోపులో ఉన్న మినపప్పు అవన్నీ తగులుతూ చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ట్రెడిషనల్ వంటకంగా చేసుకునేవాళ్ళు అనమాట. చాలా టేస్ట్ ఉంది. వేడి వేడి అన్నంలో ఈ కంది పచ్చడి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మినీ మంచ్ బాక్స్ తెలుగు ఛానల్. మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.